నమస్తే అండి. ఈరోజు అడల్ట్ వ్యాక్సినేషన్ గురించి తెలుసుకుందాము. బికాజ్ ఇప్పుడు చలికాలం స్టార్ట్ అవుతుంది. సో, చాలామందికి దగ్గు, దమ్ము, న్యూమోనియాస్ వచ్చే ఛాన్సెస్ పెరుగుతూ ఉంటాయి. సో, అది రాకుండా కాపాడుకోవడానికి కూడా మనకి పిల్లల్లో టీకాలు ఎట్లా ఉంటాయో, పెద్దవాళ్ళలో కూడా టీకాలనేవి ఉంటాయి. సో, వీటికి మెయిన్‌గా ఎవరికి ఇవ్వాలి అంటే 60, 65 ఏళ్ళు పైబడిన వాళ్ళకి, ఆల్రెడీ హార్ట్ ప్రాబ్లమ్ గానీ, లంగ్స్ ప్రాబ్లమ్ గానీ, కిడ్నీ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి, దగ్గు, దమ్ము ఆల్రెడీ ముందు నుంచి ఉన్న వాళ్ళకి, వీళ్ళలో ఏంటంటే ఈ చలికాలం గానీ, వర్షాకాలం గానీ న్యూమోనియాస్ వచ్చే అవకాశం చాలా ఎక్కువ. సో, వీళ్ళలో రాకుండా కాపాడుకోవడానికి వ్యాక్సినేషన్స్ ఉంటాయి. ఇందులో 2 రకాలు. ఒకటేమో ఫ్లూ వ్యాక్సిన్, అంటే వైరల్ న్యూమోనియాస్ ఇవి రాకుండా చూసుకోవడానికి. ఇవి ఎవ్రీ ఇయర్ చేంజ్ అవుతూ ఉంటది కాబట్టి ఇయర్లీ వన్స్ తీసుకోవాల్సొస్తది. ఇంకొకటి న్యూమోకాకల్ వ్యాక్సిన్ అని ఉంటుంది. ఇది అట్‌లీస్ట్ వన్స్ తీసుకుంటే సరిపోతది. ఇట్ విల్ ప్రొటెక్ట్, ఆల్మోస్ట్ లైఫ్ టైమ్ ప్రొటెక్షన్ ఇస్తది. సో, పిల్లల్లో ఎలా అయితే మనం టీకాలు ఇస్తామో, పెద్దవాళ్ళలో కూడా 60 ఏళ్ళు పైబడిన వాళ్ళలో ఈ వ్యాక్సినేషన్స్ తీసుకుంటే ఆల్మోస్ట్ కొంతమంది న్యూమోనియాతో చాలా సీరియస్ అయ్యి ప్రాణం మీదకొచ్చిన వాళ్ళు కూడా ఉంటారు. సో, అంత సిక్ అవ్వకుండా మనం కాపాడుకోగలుగుతాము. అండ్ సెకండ్ థింగ్ ఏంటంటే దగ్గు కానీ, దమ్ము కానీ, ఫీవర్ కానీ వచ్చినప్పుడు ముఖ్యంగా ఈ ఏజ్ వాళ్ళలో, ప్లస్ షుగర్ ఉన్న వాళ్ళలో, ఆల్రెడీ వేరే హెల్త్ ఇష్యూస్ ఉన్న వాళ్ళలో అస్సలు లేట్ చేసుకోకండి. కాఫ్, ఫీవర్ ఉంది అనంటే ఖచ్చితంగా తొందరగా డాక్టర్‌ని కన్సల్ట్ చేయండి.